Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. ఇంకోటి మీరు రీలొకేట్ అవ్వండి ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎర్నింగ్స్ కోసం అన్నారు. సో అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఆపర్చునిటీస్ ఇక్కడే ఉండి వాళ్ళు వేరే కమిట్మెంట్స్ ఉండాలనుకుంటారు. ఒకవేళ బయట వెళ్ళినా కూడా ఎంత సంపాదించినా ఇక్కడ ఉన్న దానికి కంపారిటివ్గా బయట ఎక్కువ సంపాదించినా కూడా ఎక్స్పెన్సెస్ కూడా అంతే ఉంటాయి కదా. ₹1,00,000 ఇక్కడ వచ్చేవాడు అక్కడికి వెళ్ళి 2 లక్షలు సంపాదిస్తే అక్కడికి ఖర్చు 1,50,000 ఉన్నప్పుడు సో అక్కడ ఏం మిగల పెడతాడు, ఏం చేస్తాడు? సో అసలు ఏంటి దాని గురించి కొంచెం చెప్పండి మీరు. అంటే మీరు అనేది బయట కంట్రీస్కి వెళ్తే ఎస్ డెఫినెట్గా ఎక్స్పెన్సెస్ ఇప్పుడు ఇక్కడ దానికి 4 టైమ్స్ ఉంటాయి, యూరోప్లోనో యూఎస్లోనో. అయితే ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు ఐటీలో ఆన్సైట్ వెళ్తారు, వెళ్ళినప్పుడు ఇక్కడ సాలరీ కాకుండా అక్కడ సపరేట్గా సాలరీ ఇస్తారు. కొన్నిసార్లు ఇక్కడ అక్కడ ఇస్తారు, కొన్నిసార్లు ఇక్కడ అక్కడ ఉండి ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక 80,000 ₹1,00,000 ఉన్న వ్యక్తికి అక్కడ ఉన్నంతకాలం ఒక 3 లక్షలు వస్తాయి. కొన్నిసార్లు కంపెనీ అకామిడేషన్ వస్తుంది, కొన్నిసార్లు ఏం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడైతే శాలరీ వస్తుందో అట్లీస్ట్ అంత మాత్రం మిగులుతుంది అక్కడ. చాలామంది ఆన్సైట్ వెళ్ళినప్పుడు సంపాదించుకున్న డబ్బులతో హోమ్ లోన్ క్లోజ్ చేస్తారు, ఆన్సైట్కి వెళ్ళినప్పుడు సంపాదించుకున్న డబ్బులతోనే ఏదో ఒకటి చేస్తారు, ఒక ప్రాపర్టీ కొనుక్కుంటారు. అంటే బయటికి వెళ్ళినప్పుడు ఇన్కమ్ పెరిగింది. సరే ఒక బేసిక్ రోల్కి వద్దాం. ఇప్పుడు సింగపూర్లో ఏంటంటే గవర్నమెంట్ రెగ్యులేటెడ్, మీరు సర్వెంట్గా పెట్టుకుంటే కంప్లీట్ మీ దగ్గర ఇంట్లో ఉంటే $600 పర్ మంత్ ఎంత పే చేయాలి. దాంట్లో వాళ్ళ ఇన్సూరెన్స్కి అంతా పోగా ఆమెకు $1,000 పే చేయాలి. అది గవర్నమెంట్ రెగ్యులేషన్. అక్కడ $1,000 అంటే ఎంత, ఆల్మోస్ట్ ఒక 73,000 వస్తాం INRలో. కానీ అకామిడేషన్ ఇచ్చి అంతా ఇచ్చి 73,000 ఇస్తున్నారు. ఇక్కడ ఎక్కడ పని చేస్తే నీకు 70,000 వస్తాయి సర్వెంట్గా. మా అంటే 20,000 వస్తాయి గట్టిగా పని చేస్తే. 2-3 ఏళ్లలో కింద మీద పడి, అంటే అందరిని చేయమని చెప్పట్లేదు, నేను ఇప్పుడు నుంచి అక్కడికి వెళ్ళి పని చేయమని చెప్పట్లేదు, జస్ట్ ఆయన ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు అక్కడ ఉంటే నీ ఖర్చు అంటే బాగా 70,000 80,000 సంపాదిస్తున్నాగా కదా. ఇప్పుడు అదే ఒక డ్రైవర్గా చేసావు అనుకోండి, ఒక డ్రైవర్గా చేస్తే ఒక రెస్టారెంట్లోనో ఎక్కడో వాళ్ళ దగ్గర వాళ్ళు ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి మీకు నెలకి INRలో ఒక 70,000 80,000 ఇచ్చారనుకోండి, UAE కంట్రీస్లో ఎక్కడో, మీకు 80,000 అనేది మీ ఖర్చు అంతా పోగా మిగులుతుంది. ఇక్కడ చేస్తే డ్రైవర్కి జీతం ఎంత వస్తుంది? 30,000. 30,000 ఎంత మిగులుద్ది? 10,000 మిగులుద్ది. ఎక్కువ అంటే 15,000 మిగులుద్ది. అంటే సంవత్సరం కష్టపడితే నువ్వు 1,80,000 పక్కన వేయగలుగుతావు. మరి ఇప్పుడు అక్కడ నెలకి 80,000 వేయగలుగుతున్నావు కదా. ఎక్స్పెన్సెస్ లేవని చెప్పట్లేదు, ఇవి అకామిడేషన్ చిన్న జాబ్. ఇంకా నెక్స్ట్ ఐటీ జాబుల్లో వాటిలో ఇప్పుడు అక్కడికి వెళ్తే అరే చాలా ఖర్చురా అంటాడు. కానీ ఇక్కడ నువ్వు 80,000 వచ్చేవాడు ఆడికి వెళ్ళి 3 లక్షలు వచ్చి 2 లక్షలు ఖర్చు అయినా 80,000 మిగిలిన అది మిగిలినట్టే కదా. అందరు ఇప్పుడు ఆన్సైడ్కి వెళ్ళినప్పుడే లైఫ్ మారిపోయింది సరే అంటే మనకు అర్థమైపోతుంది. అరే దిస్ యూజ్ పొటెన్షియల్. మళ్ళీ నాకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్నంత కాంపిటీషన్ లేదు, ఈ స్ట్రెస్ లెవెల్ లేదనిపిస్తుంది నాకు. నేను అప్పటికే ట్రై చేస్తా ఏదో ఉందని చెప్పి. కొంతమంది ఫీల్ అవుతారు, కానీ ఇక్కడ ఉన్న స్ట్రెస్ ఫీల్ అయితే అక్కడ స్ట్రెస్ లేదు నిజానికి. అండ్ అక్కడ రెస్పెక్ట్ ఉంటుంది, అంటే మనిషిని అంత ఈజీగా కించపరుస్తారు. అది అనిపిస్తుంది. అంటే ఈ జాబ్ అక్కడ చేసుకుంటూ ఉంటుంది. అయితే అందరికీ రీలోకేట్ అవ్వడం పాసిబుల్ కాదు, బట్ యంగ్స్టర్స్, పెళ్లి కాని వాళ్ళు, యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు రీలోకేట్ అవ్వడం బెస్ట్. అప్పుడు అప్పులు ఉన్న వాళ్ళందరూ ఆడికి వెళ్ళి అప్పులు తీసుకోమని చెప్తున్నా. ఇకుండా అయ్యేది కాదు సార్, ఇంకా టైంలో నేను కొట్టేశాను సార్ అంటారు. ఇక నేనైతే FMCGలో గాంబియా వెళ్ళి, జింబాబ్వే వెళ్ళి అక్కడ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అరబ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళందరూ ఆల్మోస్ట్ అప్పుల దేశానికి వెళ్ళే వాళ్ళేగా. ఇప్పుడు మీరు చూడండి, మనకి దుబాయ్లో అంతా కేరళైట్సే కనపడతారు, సింగపూర్లో అంతా తమిళన్స్ కనపడతారు, కెనడాలో అంతా పంజాబీలు కనపడతారు. వీళ్ళకి వెళ్ళాక వీళ్ళు స్టేట్లో రీచ్ అయిపోయినాయి. కొన్ని టౌన్స్ విలేజెస్ మొత్తం NRIs ఉంటే దాని రూపురేఖలు మారిపోయినాయి. తిరుపతి దగ్గరలో ఒక విలేజ్ ఏదో సమ్ రికార్డ్స్లో కూడా వచ్చింది, ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు. NRIs రికార్డ్స్లో కూడా ఎక్కింది అది. విలేజ్ అంటే చాలా తక్కువ ఇల్లు ఉన్నా కూడా, బట్ ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ NRI US లో వర్క్ చేస్తున్న వాళ్ళు, ఎక్కడో ఇంకా అదర్ స్టేట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళబట్టి ఇక్కడ రూపురేఖలు మారిపోయినాయి. ఊరు రూపురేఖలు, ఇంటి రూపురేఖలు, తల్లిదండ్రుల రూపురేఖలు మారిపోయినాయి. వీళ్ళకి కారు ఉంది, వీళ్ళకి డ్రైవర్ని పెట్టండి ఎలా అవుతుంది? సింగపూర్ మెట్రోలో MRTలో తమిళ్ అనౌన్స్మెంట్ వస్తుంది. నేను ఏంటంటే అంతే, ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్తో పాటు ఇది కూడా అంతే అనౌన్స్ చేస్తారని చెప్పాడు. అంటే ఎంతమంది తమిళన్స్ ఉన్నారు. మీరు మూవీస్ చూసినా కూడా చాలా మూవీస్లో ఈ సింగపూర్ ఆ డ్రాబ్యాక్ డాన్ మూవీస్ ఉంటాయి కదా, అందరు తమిళ్ మాట్లాడతారు. నేను ఐ స్టేటెడ్ దట్ లిటిల్ ఇండియా అవన్నీ తిరిగితే అరే అంతమంది వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి అందరూ లైఫ్ మారిపోయింది. డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ వాళ్ళది మారుతుంది, అక్కడ వాళ్ళది మారుతుంది. ఈ కేరళైట్స్ ఇక్కడ విపరీతంగా కనపడ్డారు దుబాయ్లో, అబుదాబిలో తిరిగినప్పుడు. కెనడాలో అయితే ఏ క్యాబ్ ఎక్కినా పంజాబీసేమా. అరే ఇండియాలో ఉన్నా కెనడాలో ఉన్నా క్యాబ్ బుక్ చేస్తే పంజాబీ వచ్చేస్తున్నాడు. సో కాబట్టి అక్కడికి వెళ్తేనే మారిపోయినాయి. ఇప్పుడు మనం బిఫోర్ గివింగ్ ఎ జడ్జ్మెంట్ ఆ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. రెండు చూసినోడు జడ్జ్మెంట్ ఇస్తే రైట్ సార్. ఇక్కడ అక్కడ రెండు చూసి 10 ఏళ్ళు బయట నుండి వచ్చినోడు ఏది బెస్ట్ అంటే అది చెప్తే రైట్. నువ్వు ఎప్పుడు కాలు బయటపడినోడు కామెంట్ చేస్తే తప్పు.
నీ పర్సెప్షన్ రాంగ్. నువ్వు చేసే నువ్వు చేసుకో, అంతే. బట్ జడ్జ్ చేయక. నాకు ఇది నచ్చిందిరా నేను చేయను, పర్ఫెక్ట్, యువర్ రైట్, కానీ కాదురా తప్పు అంటే తప్పు. ఇప్పుడు వీఆర్ సీన్ వీఆర్ మేనేజింగ్ దేర్ మనీ, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బెటర్గా ఉన్నాయి, ఎంత కేర్ తీసుకుంటున్నారు. అవును. ఇప్పుడు అక్కడ ఉంటే నువ్వు మీ అమ్మ నాన్నకి ఏమైనా అయితే ఎట్లా అంటే నువ్వు బెంగళూరులో రావడానికి అదే టైము, దుబాయ్లో రావడానికి అదే టైం. 3 hours ఫ్లైట్, ఇది ఒక 1 hour ఫ్లైట్, 1.5 hour ఫ్లైట్. ముంబైలో ఉన్న అదే నువ్వు ఢిల్లీలో ఉంటే ఆల్మోస్ట్ ఇది 2 hours 3 hours, అంతే కదా. కానీ దానివల్ల నువ్వు ఎంత బెటర్ లైఫ్ ఇవ్వగలుగుతున్నావు నీ ఫ్యామిలీకి, ఇక్కడున్న డిపెండెంట్స్కి, మేబీ పేరెంట్స్కో ఇన్లాస్కో. అది అందుకని చెప్పేది. అట్లానే అందరూ వెళ్ళమని కాదు, బట్ ఎక్స్ప్లోర్ చేయండి, డోంట్ లీవ్ ఇట్, ఎక్స్ప్లోర్ చేయండి. కానీ ఇప్పుడు వెళ్ళినోడు ఎవరు మీకు చెప్పడు సార్ పాజిటివ్గా. అందరూ వస్తే ఊర్లో వెళ్ళకే ప్రత్యేకత ఉంటుంది సార్. ప్రతి ఒక్కరిని తీసుకుపోతే చెప్పరు. మీరు వాల్యుయేట్ చేసుకోండి, వీడు ఆ రోజు ఎలా ఉన్నాడు, ఈ రోజు ఎలా ఉన్నాడు, వీడి పేరెంట్స్ ఎలా ఉన్నారు, వీడి ఇల్లు ఏం మారింది, అది కదా మీరు చేసుకోవాల్సింది. అది వాల్యుయేట్ చేసిన నిర్ణయాలు తీసుకోండి. అక్కడ మీకు ఎర్నింగ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది, సేవింగ్ ఎక్కువైపోతుంది. సో ఎర్లీ ఏజ్లో ఎక్కువ సంపాదిస్తే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇవ్వడానికి ఫర్ ద లైఫ్. అందుకని నేను చూశాను కాబట్టి నేను వెళ్ళమని చెప్తాను. సో ఇట్లా విజిబిలిటీ చూస్తే మన కళ్ళతో చూస్తే తెలుస్తుంది మనకు. జనాలు చూశాను, నేను ఎంతో కొంత ట్రావెల్ చేశాను. ఇప్పుడు నేను చెప్పిన విలేజ్ కూడా వెళ్ళాను పర్సనల్గా. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు పక్కనే, అది తిరుపతి చాలా దగ్గర. ఇక్కడ మనకు తెలంగాణలో కూడా విలేజ్ ఉన్నాయి, చాలా విలేజెస్. వాటి మీద మీకు వీడియోస్ దొరుకుతాయి. వెళ్తే అసలు ఆ ఇల్లు వాళ్ళ లైఫ్ స్టైల్ నేను షాక్ అయ్యాను అసలు. కాదు సార్, ఈ ఆఫీస్ ఇంటీరియర్ కూడా నేను న్యూజిలాండ్ వెళ్ళొచ్చని చెప్పించా. ఇప్పుడు మన ఆఫీస్ ఇంటీరియర్ ఆ ట్రాన్స్పరెంట్ గ్లాసులు అది రెఫరెన్స్. అక్కడ ఏ షాప్ కైనా జస్ట్ ఇదే ట్రాన్స్పరెంట్ గ్లాస్ తో డోర్ క్లోజ్ అంటే క్లోజ్ ఉంది అంతే. ఆడ వాళ్ళు ఈవినింగ్ కూడా చాలా ఎర్లీగా క్లోజ్ చేస్తున్నారు, 6 5 30 ఓపెన్ అంటే మనం వెళ్తే డోర్ ఓపెన్ అయితే లోనికి వెళ్తాం. నీకు క్లోజ్ ఉన్నా క్లోజ్ ఉన్నట్టు తెలియదు. అవును, గమనించాను. మామూలు సెంటర్ చాలా మంది షట్టర్స్ పెట్టుకున్నారు, ఇక్కడ షట్టర్ కూడా మనకు షట్టర్ లేదు కదా, డైరెక్ట్ గ్లాస్. ఇది సేమ్ మంది బయోమెట్రిక్ తో ఓపెన్ అయింది, లాక్ లేదు. నేను అక్కడ చూసి నేర్చుకొని మా అతను చెప్పా ఇంటీరియర్కి, నాకు ఇలాగే కావాలని చెప్పా, అని చేశాడు. అంటే ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా సార్, ఎక్కడికి వెళ్ళినా ప్రతి జర్నీలో ఏదో ఒకటి నేర్చుకుంటాం. అంటే ఈ జర్నీలో డెస్టినేషనే కాదు, ఈ జర్నీని కూడా నువ్వు ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటూ పోవాలి. ఆడికి వెళ్ళాక నేర్చుకుంటాను కాదు, పక్కన అతను చెప్పొచ్చు, ఏదో ఒకటి తెలుస్తుంది కదా. అది అందుకనే నేను చెప్పేది. ఈ ట్రావెల్ చేయమంటారు కానీ, రీలొకేట్ అవ్వమంటాం కానీ, అందుకే చెప్పేది. సో డెఫినెట్గా బెటర్ సేవింగ్ అయితే అవుతుంది. ఇక ఫ్యామిలీని మిస్ అవుతారు, అది చూసుకోవాలి. అంటే కొన్ని పొజిషన్స్లో ఇవాంటి రీలొకేట్ ఫ్యామిలీ, కొన్ని కంట్రీస్ కూడా మీరు రీలొకేట్ చేయలేరు, కొన్ని కంట్రీలో చేయొచ్చు. అట్లా చేయని కూడా వస్తున్నారు, ఎక్కువ వెరీ ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవే నుంచి అయితే మంత్లీ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, ఎవ్రీ మంత్ ఇండియా వచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మంత్లీ ట్వైస్ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మా కజిన్ ఉన్నాడు, వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చేస్తారు. ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేశాడు, లండన్లో ఉంటాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేస్తుంటాడు. మీరు నాన్న చెప్తున్నారు ఈ దుబాయ్ అబుదాబి అయితే వీక్లీ వచ్చేస్తున్నారు. అరే ఫస్ట్ సినిమా టికెట్ బుక్ చేస్తారు, నేను వస్తానన్నారు. ఫ్రైడే ఫస్ట్ ఒక టికెట్ బుక్ చేస్తే వచ్చేస్తున్నాడు. సినిమా బుక్ టికెట్ దొరికినా బాగా చేస్తాడు. అట్లా అయిపోయింది. డెఫినెట్గా ఎర్నింగ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది. ఉన్నా లేకపోతే వెళ్ళండి, అక్కడ లెర్నింగ్ అని ఉంటుంది కాస్త కొత్తగా. ఆ లెర్నింగ్ ఇక్కడ వాడుకోండి, ఏముంది కదా. ఇప్పుడు సరే ఫారెన్ కంట్రీ వదిలేండి, ఇండియాలోనే మీరు ఒకసారి సౌత్ చేసి, ఒకసారి నార్త్ సైడ్ చేసి, ఈస్ట్ సైడ్ చేస్తే రేపు ఏదైనా రోల్ వస్తే మిమ్మల్ని ఫస్ట్ ఎలివేట్ చేస్తారు. అరే వీడికి అందరి కాంటాక్ట్స్ ఉన్నారా, ఈ కెన్ మేనేజ్, కమ్యూనికేషన్ బాగుంటుంది, వీడు మేనేజ్ చేస్తాడు, నేను ఎలివేట్ చేస్తాను. లాంగ్వేజ్, కల్చర్ తెలుసు, అంతే సింపుల్. దట్స్ ఇట్. మార్కెట్స్ తెలుసు, వీడికి తెలుసు అంటారు కదా, పీపుల్ బిహేవియర్ అర్థమవుతుంది. అందుకని నెవర్ లూజ్ అన్ ఆపర్చునిటీ టు రీలొకేట్. ఇఫ్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు రీలొకేట్ ఈవెన్ ఫర్ అ షార్ట్ పీరియడ్ లైక్ 1 month 2 months, క్యాచ్ ఇట్, వెళ్ళిపోండి. ఒకటి ఎర్నింగ్, లెర్నింగ్ అయితే మస్ట్, 2 వస్తే నెక్స్ట్ లెవెల్, అంతే. దట్స్ ఇట్. కాబట్టి ఆపర్చునిటీ వదులుకోవద్దు, రీలొకేట్ అవ్వండి, తిరగండి. అసలు ఫస్ట్ తిరగండి, జాబ్ వంకుదన్న తిరగండి, మీరు తెలిసి వస్తుంది మీకు.